ఫ్రెండ్స్, ప్రతిరోజు మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై ఆల్ అని క్లిక్ చేయండి. మీలో ఎవరైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ వేణుగోపాల్. ఏంటి వాటర్ మిలన్ పట్టుకొని వచ్చామని అంటుంటా. వాటర్ మిలన్తో ఏం చేస్తానంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే తయారు చేద్దాము. ఈ వాటర్ మిలన్తో చూసేద్దామా. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేస్తాను. నేను మన ఒక వీడియోలో చూసిన వాళ్ళకి ఇట్లా షేప్ కట్ చేసిండ్రు, హార్ట్ షేప్ వచ్చింది. మరి నేను కూడా ట్రై చేస్తాను. చూడండి, ఈ షాక్ దిగుతలేదనుకుంటా. ఇది వస్తుందో రాదో తెలియదు, కానీ ఒక ట్రై అయితే చేస్తున్నా. అబ్బో, భలే కట్ అయింది. రాలా, చూద్దాం, ట్రై చేద్దాం, తప్పేముంది. ఈ వాటర్ మిలన్ వైట్గానే ఉంది కానీ బాగా స్వీట్గా ఉంది. వచ్చేసింది. మరి హార్ట్ ఎట్లా పెట్టాలా? వచ్చింది హార్ట్. చూడండి, ఇది నేను ఇప్పటికి చాలా తెచ్చి కొంచెం పర్ల, మొన్నటికంటే మొన్న మంచిగా రాలా, కానీ ఇప్పుడు మంచిగానే ఉంది. మనం ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేద్దాము. ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే పడదాము. ఎండాకాలంలో ఎప్పుడు అంటే వీటిని ముక్కలు కట్ చేసి ఇస్తే పిల్లలు తినరు కదా. అప్పుడప్పుడు ఇలా ఐస్ క్రీమ్లా ట్రై చేస్తే, జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదైనా కొత్తగా చేస్తే తింటారు కదా ఇష్టంగా. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పడదాము. ఈ మిక్సీ పట్టేటప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం చక్కెర. మనం దీన్ని గింజలతోనే వేసాం కదా, ఇలా వడగట్టుకుందాము. మనం ఇందులో కొంచెం పుదీనా వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ఐస్ క్రీమ్ కానీ జ్యూస్ కానీ. చూడండి, మనకు జ్యూస్ అయితే ఇలా పట్టి పెట్టాను కదా. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మౌల్స్లో వేద్దాము. కొంచెం వాటర్ మిలన్ పక్కకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే చేశాను. ఇప్పుడు వీటిని ఇందులో వేద్దాము కొంచెం కొంచెంగా. అంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. ఇలా చేసి పెడితే మనం బయట కొనే పనే ఉండదు ఐస్ క్రీమ్స్. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడదాము, ఒక 5-6 గంటలు పెడదాము. ఇప్పుడు మనం సబ్జా గింజలతో ఇంకొక ఐస్ క్రీమ్ కూడా చూద్దాము. అంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా 2 రకాలుగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనిని చూడండి, 1 గంట పాటు నానబెట్టిన సబ్జా గింజలు. సబ్జా అంటే అందరికి తెలుసు, ఈ సమ్మర్లో అందరు బాగా వాడతారు కదా. ఇప్పుడు ఇది ఒక 2 స్పూన్లు వేసేసి దీంతో కూడా ఐస్ క్రీమ్ చేద్దాము. మనం జ్యూస్లో వేసుకొని తాగుతాం కదా, అంటే ఇవి కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది పిల్లలకు. అంటే ఈ సమ్మర్లో మనము ఐస్ క్రీమ్ కానీ జ్యూస్ కానీ చేసుకుంటాం కదా. అయితే ఇందులో వేద్దాం. ఒకే షేప్ కాకుండా ఇలా రకరకాల షేప్స్, అంటే పిల్లలు ఇష్టపడతారు కదా. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తింటారు ఈ సమ్మర్లో ఐస్ క్రీము. నేనైతే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి చేసి పెడతానే ఉంటాను పిల్లలకి. వాళ్ళకి బాగా ఇష్టం. చూడండి, ఐస్ క్రీమ్ ట్రే అయితే నేను మీషోలో తీసుకున్నాను. దీనికి ఇలా ఇచ్చారనమాట. మనం ఇందులో వాటర్ వేసుకొని పెట్టుకోవచ్చు, అంటే ఐస్ కూడా అవుతుంది కదా. ఇందులో వాటర్ వేసాను. చూడండి, నిన్న 2 రకాల ఐస్ క్రీమ్ అనుకున్నాం కదా. ఇక ఇదేంటంటే సబ్జా గింజలతో చేశాను, ఇదేమో నార్మల్గా మనం వాటర్ మిలన్తో చేశాను అనమాట. ఇందులో కొంచెం సబ్జా వేసాను, అంటే ఈ షేప్ కూడా వేరేగా ఉంది కదా. పిల్లలకి ఇలా చేసి పెడితే కనుక చాలా హ్యాపీగా తింటారు, ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. నేను చేసిన ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూడండి, పిల్లలు ఎంతగానో ఇష్టపడే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు పిల్లలకు ముక్కలు కట్ చేసి ఇచ్చి జ్యూస్ కాకుండా ఇలా ఐస్ క్రీమ్ చేసిస్తే కనుక చాలా చక్కగా తింటారు. అంటే మనం బయట కొనే పని అయితే ఏముండదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త ఐస్ క్రీమ్తో మీ ముందుకు వస్తాను.